కూడా అనేక మందికి దురాత్మలు పట్టి పీడిస్తూ ఉంటే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక మందిలో ఉన్న దురాత్మలను వెలగొడుతూ ఉన్నాడు. ఈ దురాత్మలు ఏం చేస్తాయంటే ఒక వ్యక్తిని పడగొడతాయి, ఒక వ్యక్తిని పాడు చేస్తాయి, ఒక వ్యక్తిని విలువ కలిగిన వ్యక్తిని విలువ లేకుండా చేస్తాయి, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిని సాక్ష్యం లేకుండా చేస్తాయి. ఒకప్పుడు మంచిగా బ్రతికిన వ్యక్తే ఇలాగ ఎందుకు అయిపోయాడు అని అంటే దురాత్మ. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్పానంటే వీటిని బంధించే శక్తి, వీటిని ఓడించే శక్తి, వీటితో పోరాడే శక్తి ఎవరికైనా భూమి మీద ఉంది అని అంటే ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంది. మనకు మాత్రమే అధికారం దేవుడు ఇచ్చాడు. భూమి మీద నీకు ఈ అధికారం ఎవరు ఇచ్చారో తెలిసి దేవుడే ఇచ్చాడు. ప్రభు అంటాడు, మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో అది నేను పరలోకంలో బంధిస్తాను, భూమి మీద దేన్ని మీరు విప్పుతారో